తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయిన భక్తులందరికీ కూడా కోరిన కోరికలు అందరికీ ఎందుకు తీరు? సో మన వెనకాన మనం కొన్ని నమ్మవలసిన మన ఋషులు రాసిన సిద్ధాంతాల ప్రకారం నేచర్లో మీకు సృష్టిలో మన క్రియేషనే ఆ కర్మ సిద్ధాంతాలు అన్నిటితోనే ఉంది. 7 చక్రాలు మన బాడీలో ఉన్న 7 చక్రాలే 7 కొండలు. కొండల మార్గాల్లో దేవుళ్ళు తిరుమల, కుకి సుబ్రహ్మణ్యం. ఓకే, ఈ రెండు కూడా మీరు చూస్తే ఒక పాము ఎలా వెళ్ళొద్దో వీటి బాట కూడా అలాగనే ఉంటుంది. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ అండి. వెంకటేశ్వర స్వామి వెనకాల వెన్ను పచ్చిగా ఉంటుంది అని పడుతుంది అని అంటుంటాం. మీరు వేడుకొండల స్వామి దగ్గరికి అందరూ ఇన్ని గంటలు మేము లైన్లో నిలబడి మేము పోతున్నాం, మేము చూస్తున్నాం అంటే స్వామి దగ్గరకు వచ్చేసరికి ఆ ఎనర్జీ కరెక్ట్గా కాస్మిక్ ఎనర్జీ కానీ జీరో మ్యాగ్నెటిక్ వాల్యూ కానీ సెంటర్లో ఉండడం వల్ల మీరు విగ్రహం దగ్గరికి వెళ్ళంగానే పూర్తి మీ థాట్స్ అన్నీ జీరో అయిపోతాయి. నేను స్వామిని దర్శనం చేస్తాను, నేను దగ్గరికి వెళ్ళి నాకున్న 12 కోరికలో 100 కోరికలో నేను మొత్తం చెప్పేసుకోవాలా అనుకుంటాను. కానీ మీరు అన్ని స్వామిని చూడంగానే అంతటితో జీరో అయిపోతుంది. ఆ ట్రాన్స్ ఎప్పుడు దాకా ఉంటుంది, మీరు ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చేదాకా ఉంటుంది. అంటే అక్కడ దేవుడికి మహిమ లేదా? ఆకలి తీర్చేది దేవాలయం అయితే అవసరం తీర్చేది దేవుడు. పంచభూతాల శక్తిని టెంపుల్స్ మన దక్షిణ భారతదేశంలో 5 ఉన్నాయండి. దాంట్లో మొట్టమొదటిది వచ్చి మన చిదంబరం. ఈ చిదంబరం రహస్యం అని ఇప్పటికీ చెప్తుంటారు. రెండోది వచ్చేసరికి అరుణాచలం. మీరు ముందు ప్రదక్షిణ స్టార్ట్ కాకమునుపు మీరు ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర కన్నా పోయి మీ పిత్తదోషం ఎలా ఉందో చూపించుకోండి నాడితో. అయిపోయిన 13.5 నిమిషం తర్వాత. మూడోది వచ్చేసరికి ఏకాంబేశ్వర లింగం కంచి. నాలుగోది వచ్చేసరికి జంబుకేశ్వర్. ఐదుకి వచ్చేసరికి కాళహస్తి. ఈ 5 ప్లేసెస్లో జియో మ్యాగ్నెటిక్ వాల్యూ మొత్తం హైగా ఉండడం ఒకటైతే కెపాసిటీ ఉన్న ఆలయాలు. ఈ ఒక పవిత్ర క్షేత్రాల్లో చెప్పులు ఎందుకు వేసుకోకూడదు అంటే పవిత్ర క్షేత్రాల చుట్టూ ఒక్కొక్క టెంపుల్కు ఒక్కొక్క రోగాన్ని తగ్గించే శక్తి ఉంది. చెప్పగలుగుతారా మీరు? వెన్ను కరంబేశ్వర టెంపుల్ షుగర్, వాళ్ళ డయాబెటిక్ వాల్యూస్ తగ్గుతా వచ్చాయి. నెక్స్ట్ టెంపుల్ అండి క్యాన్సర్కి సంబంధించిన టెంపుల్స్లో కేరళలో కొట్టాయంలో ఒకటి ఉందండి, ఎత్తుమనార్ మహాదేవ టెంపుల్ అని ఉంది. గర్భాలయంలో ఆ ఓం నమ శివాయ, ఓం హృదయేశ్వరాయ నమః, ఓం హృదయేశ్వరాయ నమః అన్న మంత్రము ఆ గర్భాలయంలో ఎవరైతే 21 సార్లు జపిస్తారో టిల్లం ఓకే, ఆ దీపం ఎలా ఉందో ఇప్పటికీ 450 సంవత్సరాల నుంచి ఆ దీపం అలానే వెలుగుతూ ఉంది. ఈ కర్కాటేశ్వర టెంపుల్లో కూడా అంటే అక్కడికి మీరు అడుగు పెట్టంగానే కోట్లో క్యాన్సర్ అని తేలితే వాళ్ళ హాస్పిటల్కి కూడా పోవట్లేదు. ఆ మంత్రించిన విభూది అది ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది వాళ్ళు. ఓకే, శివుడే వైద్యుడిగా వచ్చి ఉన్న ప్లేస్ ఏదన్నా ఉంది అంటే వైద్యనాథీశ్వరుని గుడి. వైద్యనాథుడు అమృతం తీసుకొని వచ్చి అక్కడ కలిపాడు అంట. రోగి గనక కొన్ని దేవాలయాలకు పోయినప్పుడు తగ్గేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇది తెలుసుకోగలిగితే మీకు ఆటోమేటిక్గా కోరికలతో పాటు వ్యాధులు కూడా క్లియర్ అయిపోతాయి.